బాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి పుణ్యమాని ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రభాస్ తనదైన వ్యక్తిత్వంతో అందరినీ తన మాయలో పడేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్ అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తూ తన లవ్లీ హార్ట్తో పడేస్తాడు. అయితే ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలిచినా తనను మాత్రం అలా పిలవడని తాజాగా రమా రాజమౌళి చెబుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించడం విశేషం. ఆ విషయంలోకి వెళితే తనకు సన్నిహితంగా ఉండే అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని సంబోధించే ప్రభాస్ బాహుబలి సినిమాకు డిజైనర్గా స్టైలిస్ట్గా పనిచేసిన రాజమౌళి భార్య రమా రాజమౌళిని మాత్రం అలా పిలిచేవాడు కాదట. ఈ విషయం గురించి స్వయంగా రమా రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ప్రభాస్ అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలిస్తే నన్ను మాత్రం బంగారం అనేవాడని తెలిపారు. ఇదే సమయంలో రోజు షూటింగ్ అయిపోగానే అంతా ఓ టెంట్ కిందకు చేరుకునేవాళ్ళమని, కలిసి వండుకుని అంతా కలిసి తినేవాళ్ళమని రమా రాజమౌళి చెప్పడం విశేషం. అంతేకాకుండా రానా అయితే ఈరోజు మనం ఏం వండుకుందామని అడిగేవాడని, సలాడో సూపో జ్యూసో ఇలా ఏదో ఒకటి తయారు చేసేదానినని, అలాగే రోజు కనీసం 25 మందికి వంట చేసుకుని కలిసి తినేవాళ్ళమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ సుజిత్ కాంబోలో సెట్స్ పైకి వెళ్లిన లేటెస్ట్ మూవీకి తాజాగా సాహో అనే టైటిల్ ను అధికారికంగా ఖరారు చేశారు. అంతేకాకుండా టైటిల్ లోగోతో కూడిన ఫస్ట్ లుక్ లాంటి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాపై అప్పుడే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేశారు. ఇక ఈ సాహో టీజర్ కూడా ఈ నెల 28 నుంచే అంటే బాహుబలి 2తో ప్రదర్శితం కానుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒకేసారి 2 పండుగలు వచ్చినట్లయింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.